పిల్లల కోసం అందమైన బైబిల్ స్టోరీ దేవుడు ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు. హాయ్ పిల్లలు, ఈ రోజు మనం ఒక చాలా అద్భుతమైన బైబిల్ కథ తెలుసుకోబోతున్నాం. ఈ ప్రపంచాన్ని దేవుడు ఎలా సృష్టించాడో తెలుసా? చాలా చాలా కాలం క్రితం ఈ భూమి లేదు, ఆకాశం లేదు, చెట్లు లేవు, మనుషులు కూడా లేరు. అప్పుడు అంతా చీకటిగా ఉండేది. కాని యెహోవా దేవుడు ఉన్నాడు. దేవుడు చాలా శక్తివంతుడు. ఆయన మాట్లాడితే జరిగినట్టే జరుగుతుంది. మొదటి రోజు దేవుడు ఇలా అన్నాడు, వెలుగు కలుగునుగాక. అంతే, వెంటనే వెలుగు వచ్చింది. చీకటి పోయింది. దేవుడు వెలుగును పగలు అని, చీకటిని రాత్రి అని పిలిచాడు. రెండవ రోజు దేవుడు అందమైన ఆకాశాన్ని సృష్టించాడు. మేఘాలు, గాలి, నీలి ఆకాశం అన్నీ చేశాడు. మూడవ రోజు దేవుడు సముద్రాలను ఒకచోటికి చేర్చి భూమిని బయటకు తీసుకొచ్చాడు. అందమైన చెట్లు, పూలు, పండ్ల చెట్లు అన్నీ పెరిగేలా చేశాడు. నాలుగవ రోజు దేవుడు సూర్యుడిని సృష్టించాడు. పగలులో వెలుగు ఇవ్వడానికి, చంద్రుడిని రాత్రిలో వెలుగు ఇవ్వడానికి చేశాడు. మెరిసే నక్షత్రాలు కూడా సృష్టించాడు. ఐదవ రోజు దేవుడు చేపలను, పక్షులను సృష్టించాడు. అవి ఆనందంగా ఎగిరాయి, ఈదాయి. ఆరవ రోజు దేవుడు జంతువులను సృష్టించాడు. సింహాలు, ఏనుగులు, కుందేళ్లు అన్నీ చేశాడు. తర్వాత దేవుడు ఒక ప్రత్యేకమైన సృష్టి చేశాడు. అదే మనిషి. మొదట ఆదామును సృష్టించాడు. తర్వాత హవ్వను సృష్టించాడు. వారిని అందమైన ఏదెను తోటలో ఉంచాడు. పిల్లలు, ఈ అందమైన ప్రపంచాన్ని దేవుడే సృష్టించాడు. అందుకే మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తాడు. మరొక అందమైన బైబిల్ కథతో మళ్ళీ కలుద్దాం పిల్లలు.